2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. మీకు కూడా తెలిసిందే, బంగారం ఈ రోజు చూసుకుంటే ఒక రోజు పెరుగుతుంది, ఇంకొక రోజు తగ్గుతుంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. అండ్ అవసరం ఉండి బ్యాంకులో మనం బంగారాన్ని పెట్టి లోన్ తీసుకుంటే ఒక 2-3 పేమెంట్లు సరిగ్గా కట్టలేదని ఆ బంగారాన్ని ఆప్షన్గా పెట్టి అమ్ముకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి బాధలో చాలా మంది సఫర్ అవుతున్నారు అని కూడా చెప్పొచ్చు. సో మరి లీగల్ పరంగా ఇది కరెక్టేనా? ఇలా చేయొచ్చు అంటారా? లీగల్గా దీని గురించి ఎలాంటి రెమెడీ ఉంటుంది సార్? ఈ ఇష్యూ మీద రీసెంట్గా మన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక, రోజుకొస్తున్న కేసులు ఇటీవల కాలంలో గడిచిన 2 నెలలుగా చూసినట్లయితే విశేషణ కేసులన్నీ కూడా ఈ గోల్డ్ రిలేటెడ్ కేసులు వస్తున్నాయని చెప్పి నిన్న పోలీసులు కూడా ఒక రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. ఏమిటయ్యా నివేదిక అంటే, ఈ బంగారం షాపుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తాకట్టు తగాదాలు అని ఒక శీర్షిక కూడా మనం చేయొచ్చు. తాకట్టు తగాదాలని అంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకర్స్ కానీ ఎన్బిఎఫ్సీలు నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో అవసరం నిమిత్తం వడ్డీ బాగా ఇస్తామని చెప్పి పెట్టుకుంటాం. ఏదో మన కర్మవశాత్తు ఇంట్లో అనారోగ్యం పాలయ్యారనో, ఉద్యోగం పోయిందనో, లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల మీరు అన్నట్టుగా ఒక 2-3 నెలల పాటు మనం ఈఎంఐ ఆ యొక్క లోన్ రికవరీ అమౌంట్ కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారని పెట్టకుండా మన దగ్గర ఫండింగ్ రిలీజ్ అయిన తర్వాత బ్యాంక్ వెళ్ళేసరికల్లా, లేదండి మీ బ్యాంక్ మీరు ఈఎంఐలు కట్టలేదు, 3 నెలల పాటు కట్టలేదు కాబట్టి మేము ఆక్షన్లో పెట్టి అమ్మేస్తామని ఇటీవల చాలా బ్యాంకులు ఈ సమాధానం చెప్తున్నట్టుగా చాలామంది నా దగ్గర వచ్చి వాపోతున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా అనూహ్యంగా పెరిగిపోయింది రేటు. మొన్నటి వరకు కాస్త వేలల్లోనూ లక్షల్లో అటు ఇటుగా ఉన్నటువంటిది 1,00,000 పైబడి 1,50,000 పైబడి ఈరోజు మనం మాట్లాడుకున్న సమయానికి సుమారుగా 1,50,000 రూపాయలు కాస్త అటు ఇటుగా ఉంది ఈరోజు 22 క్యారెట్స్ బంగారం. సో ఇంకా ఆర్నమెంట్కి ఇది ఒక్కటే కాకుండా మరొక విషయం ఏంటి, సెంటిమెంట్ ఉంటుంది. మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో అమ్మమ్మ పెట్టిందనో, నాన్నమ్మ పెట్టారనో, నాన్నగారు పెట్టారనో, అమ్మ పెట్టిందనో సెంటిమెంట్ గోల్డ్ ఉంటుంది. ఏదో అవసరం నిమిత్తం అక్కడ హోల్డ్లో పెడితే ఇక ఆ అమౌంట్ తీసుకున్నందుకు అక్కడికి చేతులు దులిపేసుకొని మీ పని అయిపోయింది, ఆక్షన్లో పాడేసామండి, అమౌంట్ వెళ్ళిపోయింది, ఇక మీ పని ఇంతే అంటారు. ఇటువంటి సమయంలో చాలామంది బాధితులు వాళ్ళకి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారంటే నమ్మండి సిరి గారు. అయ్యో ఎట్లా సార్, మేము అమౌంట్ పట్టుకొచ్చాము, మీరు ఈఎంఐలు ఇప్పుడు కడదాం అనుకుంటాం కదా, 2-3 నెలలు ఈఎంఐలు కూడా పాత కూడా మేము కట్టేసి రిలీజ్ చేసుకుందాం అనుకుని వెళ్ళేసరికల్లా రిలీజింగ్ లేదండి, ఆక్షన్లు అయిపోయింది. ఎట్లా? అది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. కరెక్ట్ మీరు అన్నది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సింపుల్గా వాళ్ళు అమ్మేస్తే ఎట్లా? సొల్యూషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనకి చట్టబద్ధత ఉంది, న్యాయబద్ధత ఉంది. వీటికి ఒక చట్టం కూడా ఉంది, దాన్ని సర్ఫాసీ యాక్ట్ అంటారు. సర్ఫాసీ యాక్ట్ 2002 సెక్షన్ 13/2/1. దీని ప్రకారం ఏంటంటే, ఏదైనా మనం బ్యాంకింగ్ రంగానికి వెళ్ళి బ్యాంకింగ్లో మనం ఒక లోన్తో పెట్టుకునేటప్పుడు ఆ బ్యాంకర్స్ ఆ యొక్క డిపాజిట్ చేసిన ఏదైతే ఆ ప్రాపర్టీ గోల్డ్ని వాళ్ళు పెట్టకుండా అమ్మేసారు, ఆక్షన్ చేసేసుకున్నారంటే వారిపైన మనం చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది ఈ యాక్ట్లో. ఏముంటుంది అంటే, ఎప్పుడైనా ఒక ఆక్షన్ పెట్టేటప్పుడు మీరు అందరూ రూల్ తెలుసుకోవాల్సింది, 60 రోజులు ప్రయారిటీ నోటీస్ ఇవ్వాలి. ఆక్షన్ పెడుతున్నామని చెప్తూ ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. ఆ నోటీస్ ఏదో ర్యాండమ్గా రాసినట్టు కాకుండా అసలు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారు, ఎంతెంత ఇంక అమౌంట్ డ్యూ ఉన్నారు అని చెప్పి టోటల్గా డేటు, సమేషరు, అమౌంట్ అంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి, ఇగో మేము నోటీస్ ఇస్తున్నాం, నోటీస్ అందుకున్నటువంటి డే నుంచి 60 డేస్లోగా మీరు వచ్చి మీ యొక్క గోల్డ్ని వెనక్కి తీసుకోండి అని 60 రోజుల పాటు ఒక డ్యూరేషన్ టైం ఉంటుంది. వితౌట్ ఒక ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా ఎనీ బ్యాంకింగ్ సెగ్మెంట్ కానీ, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ కానీ ఆక్షన్కి పంపించే అధికారం లేదు ఎనీ బ్యాంక్. ఇది క్లియర్గా ఉంది ఈ సర్ఫాసీ యాక్ట్ ప్రకారం. లేదా ఎవరైనా వైలేట్ చేశారంటే వారిపైన మనం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మనం పెట్టిన అమౌంటు, దాంతోపాటు ఇంట్రెస్ట్, పెనాల్టీలు, వీలైతే జైలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అంత గట్టిగా ఉంటుంది దీనికి సంబంధించింది. సో ఇది ఎలా వెళ్ళాలి, ఏం చేయాలంటే మీకు క్లియర్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి, లీగల్ నోటీస్ పంపించాలి, ఒక ప్రొసీడింగ్ ఉంటుంది. బట్ ఫైట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వితౌట్ ఇంటిమేషన్ మీకు కానీ చెప్పబెట్టకుండా అట్లా ఆక్షన్. కొన్ని సందర్భాల్లో మనం సివిల్ సూట్ ఫైల్ చేస్తే దాన్ని కోర్టులో కూడా ఆక్షన్ని కూడా మనం హోల్డ్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. ఒకవేళ ఆక్షన్కి వెళ్ళిపోయింది, 60 డేస్లో మీరు వెళ్ళలేకపోతున్నారు, సో ఆక్షన్ని కూడా స్టాప్ చేయమని చెప్పి మీరు రిక్వెజిషన్ పెట్టుకుంటే కోర్టు కూడా ఆక్షన్ని కూడా స్టాప్ పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు రెస్పాండ్ అవ్వాలి.
ఇప్పుడు మన ప్రొసీడింగ్స్ ప్రకారం చాలా మందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియక ఇబ్బంది పడతారు. అవును సార్. ఇది ఒక సెగ్మెంట్. మరొక సెగ్మెంట్ ఉంటారు. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, అరే వాళ్ళకన్నా బ్యాంక్ చుట్టూ ఎవరు తిరుగుతారు, ఆ బ్యాంకులో పేపర్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఆ పేపర్ వర్క్ని అవాయిడ్ చేద్దాం, వీధి మలుపులోనో లేకపోతే వీధి చివరనో తెలిసినటువంటి ఒక మార్వాడి షాప్ ఉంటుంది, వాడు అనేక సంవత్సరాలుగా మనకు తెలిసినవాడు కదా, వాడి చేత్తో మన బంగారాన్ని పెట్టుకొని తీసుకుందాం అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి కొంత బంగారాన్ని అక్కడ కుదువు పెట్టి అమౌంట్ తీసుకునే సందర్భాలు కోకొలలుగా ఉంటాయి. సిటీలో తక్కువ ఉన్నప్పుడు కూడా పల్లెటూరు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది మన తెలంగాణ ఆంధ్రాని కాకుండా ఇది మనకు ఒక నానుడిగా ఉండిపోయింది. ఇక్కడ కూడా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలా సార్? ఇక్కడ ఎలా అంటే, మీరు ఏదైతే గోల్డ్ ఇస్తున్నారో ఆ గోల్డ్కి ఆయన ప్రాపర్ రెసిట్ ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి. సో మీరు ఎంత తెలిసిన వ్యక్తి అయినా, ఎంత మీ ఫ్యామిలీ కుటుంబానికి దగ్గర వ్యక్తి అయినా కంపల్సరీ ఒక రిసిట్ అయితే తీసుకోండి. అక్కడ మీరు ఏ ఐటెం పెడుతున్నారు అంటే, గోల్డ్ రింగ్స్ పెడుతున్నారా, గోల్డ్ చైన్ పెడుతున్నారా, నెక్లెస్ పెడుతున్నారా, ఆ వివరాలు రాసుకోండి. ఇక్కడ గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్ ఎంత ఉంది, ఈ యొక్క వివరాలను కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఎన్ని రోజులు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వండి. కొన్ని చోట్ల నేను చూశాను, నా దగ్గర వచ్చే క్లయింట్ ఒక రిసిట్ పట్టుకొచ్చారు, అది మార్వాడి వాడు గుజరాతీ భాషలో రాసి ఇచ్చేశాడు. ఆ గుజరాతీ భాష మనకి ఎట్లా అర్థం అవుతుంది? మనకు అర్థం కాదు కదా. అయితే ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు భాషలో రాసుకోవాలి, అది మనకు ఉన్నది. కానీ చాలా చోట్ల నాకు వచ్చే రీసెంట్ కేసులు చూస్తాను, వాళ్ళకి స్లిప్ పట్టుకొస్తారు, సార్ నాకు రిసిట్ ఇచ్చాడు సార్ అంటాడు, అది చూస్తేనేమో గుజరాతీ భాష ఉంది. ఈవెన్ ఇంక్లూడింగ్ అంకిల్తో సహా వాళ్ళు గుజరాతీ భాష వాడతారు. వాళ్ళు ఇప్పుడు మనం రాసిన న్యూమరిక్ 1, 2, 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు కూడా వాళ్ళు వాడరు. అక్కడ వెయిట్ ఎంత తెలియాలంటే గుజరాతీ భాషలో ఉన్నటువంటి అంకెలు ఉంటాయి. అదేవిధంగా టోటల్ వెయిట్, గ్రాస్ వెయిట్, ఎంత అమౌంట్, అవి ఏమి మనకి ఏం అర్థం కాదు. అది పేపర్ చూస్తుంది ఏందో మనకి అసలు ఏదో అంతరిక్షం చూడిపోయిన భాషలో కలిపి అంటే మనకు అర్థం కాదు కాబట్టి ఆ గుజరాతీ భాష, ఆ మార్వాడి భాషలో. సో ఇక్కడ మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి, వీడియో తెలుసుకోవాలి. చట్టం అంటే ఏంటి, న్యాయం ఏంటంటే, న్యాయం మనకి ఎలా సపోర్ట్ చేస్తున్న విషయం. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన తెలిసిన భాషలోనే రాసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే మీరు క్వశ్చన్ చేయండి. అంతేగాని అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాడనో లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందనో చెప్పి మీరు అక్కడ ఆ క్షణానికి కాస్త టెంపర్మెంట్ లూజ్ అయ్యారంటే, ఆ క్షణానికి మీరు టెంప్ట్ అయ్యారంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రాపర్గా ఒక రిసిట్ పెట్టుకొని ఎన్ని రోజుల్లో ఇస్తానని చెప్పి మీరు కూడా రాసుకోవాలి. ఒకవేళ మీరు డిఫాల్ట్ అయ్యారు, దానికి కూడా సొల్యూషన్ ఏంటంటే అక్కడ రాసుకోండి. అక్కడ ఎంత ఈఎంఐ పే చేస్తున్నారు, ఇతను కూడా ఇక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇతను కూడా ఒకవేళ మార్వాడి షాప్ అయినా మోసం చేసి, ఇప్పుడు ఈ మధ్య నేను చెప్పినటువంటి కేసులు కూడా పోలీసులకు వచ్చే కేసులు పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు ఇదే సంబంధించి. వాడు మీ आपका गोल्ड नहीं इधर पूरा सेल हो गया, ऑक्शन में चले गए, आप तो 2-3 मंथ पेमेंट तो नहीं करा, ऐसा హిందీలో మాట్లాడతాడు. ఇట్లా అలాంటి సందర్భాల్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, అతని మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సర్ఫాసీ యాక్ట్ని ఏదైతే నేను చెప్పానో, ఈ యాక్ట్ ఇక్కడ ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సీలకు మాత్రమే సర్ఫాసీ యాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ కాబట్టి వీళ్ళ మీద మనం చేయాల్సిందంటే ఐపీసీ 403, ఐపీసీ 420, ఐపీసీ 406 అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, ఇలాంటి కేసులు మనం క్రిమినల్ ఇంటిమిడేషను ఇవి మనం చెప్పి వాళ్ళ మీద మనం కేసులు ఫైల్ చేసుకుంటే తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా బంగారం ఈరోజు మనుషుల కన్నా అన్నిటికన్నా విలువైంది బంగారం అయిపోయింది కాబట్టి బంగారం కొనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో, మీ ఆర్థిక అవసరాల కోసం చెప్పి మీరు ఎక్కడైనా కుదువు పెట్టేటప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని పెట్టండి. లేకపోతే మీ బంగారం పోతుంది, మీరు బేరమంటారు, అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి న్యాయాలు, రూల్స్, చట్టాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. సిరిగారు, ట్రూ సార్. ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవి. అండ్ ఎంతోమంది కూడా ఇలా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళకు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ ఉంటుంది బంగారంతో. కానీ మన అవసరాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా మోసం చేయడం అనేది నేరం అని చెప్పొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఇలాంటి సందర్భం కనుక ఫేస్ చేస్తూ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీగారు, కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా ఇలాంటి బాధలు పడుతుంటే, ఇబ్బందులు గురవుతున్న సమస్య ఉంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తారు. మీ హక్కు, మీ బాధ్యతలు తెలుసుకోవడం మాత్రం మన యొక్క విధి. శ్రీగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీగారు.